ఇప్పుడు నోవహు జలప్రలయం నాటికి మనుషులు భూమి మొత్తం విస్తరించి ఉండొచ్చండి. జాగ్రత్తగా వినండి. నోవహు జలప్రలయం నాటికి మనుషులు భూమి మొత్తం మీద ఉండుండొచ్చు. భారతదేశంలో ఉండుండొచ్చు, చైనాలో ఉండుండొచ్చు, జపాన్లో ఉండుండొచ్చు, అమెరికాలో కూడా ఉండుండొచ్చు, ప్రపంచం మొత్తం ఉండుండొచ్చు. దేవుడు నోవహు జలప్రలయాన్ని రప్పించి మనుషులందరినీ తుడిచివేసిన తర్వాత కేవలం నోవహు కుటుంబం మాత్రమే మిగిలింది. నోవహు కుటుంబం అరారాతు పర్వతాల మీద ఓడ నుండి దిగారు. అక్కడి నుంచి జనాభా మళ్ళీ విస్తరించిందండి. అంటే రీస్టార్ట్ బటన్ అన్నమాట. అంటే దేవుడు మళ్ళీ నోవహు కుటుంబం నుండి మళ్ళీ రీస్టార్ట్ చేశాడు ఆయన. అలా రీస్టార్ట్ చేసిన తర్వాత ఆదికాండం 11వ అధ్యాయంలో మనుషులు షీనారు మైదానంలో ఉన్నారు. మరి దానికి ముందు మనుషులు, జలప్రలయం నాటికి మనుషులు, వాళ్ళు ప్రపంచం అంతా విస్తరించి ఉండొచ్చు. కాబట్టి ఆదికాండం 11వ అధ్యాయంలో మనుషులు ఉన్న ప్రదేశానికి, ప్రాంతానికి, ఆదికాండం 7వ అధ్యాయంలో మనుషులు ఉన్న ప్రదేశానికి, ప్రాంతానికి కోరిలేషన్, లింక్ లేదండి. లింక్ లేదు. కానీ జాన్ పాల్ ఏమని మాట్లాడుతున్నారు? ఆదికాండం 11వ అధ్యాయంలో మనుషులు షీనారు మైదానంలో ఉన్నారు. ఆదికాండం 7వ అధ్యాయం కదా నోవహు జలప్రలయం జరుగుతుంది. నోవహు జలప్రలయం జరిగే నాటికి మనుషులు షీనారు మైదానం వరకు కూడా వ్యాపించలేదు అని దీన్ని లింక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది శుద్ధ తప్పండి.